ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెకి సంబంధించి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. నిన్న మధ్యాహ్నానికి ఆయన పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటుంటే మంటలు చెలరేగినప్పుడు ఆయన్ని మొత్తం ఆపే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆయన పూర్తిగా అంటే సుమారుగా ఒక 70-80% కాలిన గాయాలతోనే కనిపించి చాలా ఇబ్బంది పడ్డాడు. చాలామంది ఆవేశంగా బోర్ను విలపించారు. సో ప్రభుత్వానికి ఇది సీరియస్ ఇష్యూ అని తెలియజెప్పడానికి వెళ్తున్న నేపథ్యంలో అలా ప్రయత్నం చేయడం, తర్వాత దురదృష్టవశాత్తు సాయంత్రానికి ఆయన మరణించాడు. అదే వార్త ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం ఆత్మహత్య చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ రాత్రి 2:30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధరణ చేపట్టిన నర్సంపేట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు రండి, ఆవేశాలకు పోవద్దు, మీరు తీవ్రమైన చర్యలకు పాల్పడద్దు, దానివల్ల మీ కుటుంబాలు కూడా నష్టపోతే పరిష్కరించుకుందాం అంటున్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో దీని మీద మన పొంగులేటి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అయ్యా దయచేసి ఆవేశాలకు పోవద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. చర్చలకు రావాలని పిలుస్తున్నారు. కానీ ఇంకా చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో అన్ని డిపోల వద్ద ముందు అందరూ కార్మికులందరూ బైఠాయించడం, డిపో నుంచి బస్సులను బయటికి వెళ్లకుండా చేయడంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పడడం వల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్టు, ర్యాపిడోలు, అలాగే ఈ ఓలాలు వీటన్నిటిని నమ్ముకుంటూ ప్రజలు వ్యయ ప్రయాసలకు కోర్చి ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేశాడు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతని హుటాహుటిన కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజాము మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. తెలిసిందే. డ్రైవర్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఇక్కడ మరలా రాజకీయ దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఆయన ఆత్మహత్య అంటే విసిగిపోయి ఇబ్బంది పడ్డారో, కానీ తోటి ప్రయాణికులు అక్కడ ఉండి వెంటనే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే 70-80% పూర్తిగా కాలిపోయే నేపథ్యంలో మేబీ 55 ఏళ్ళు అదే పైచిలుకు వయసు ఉండడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చిగా చనిపోవచ్చు, లేదంటే పోస్ట్ మార్టంలో ఆ విషయాలన్నీ మొత్తానికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే 80% కాలిపోయాడంటే లోపల అవయవాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉండొచ్చు. సో మొత్తం మీద దురదృష్టవశాత్తు ఈయన మృతి చెందడం వల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సమ్మె ఉధృతమయ్యే విధంగా ఉంది. ఇక్కడ మనిషి చనిపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టయింది. మరోవైపు భాజపా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇది ప్రభుత్వ హత్యను విమర్శించడం మరిన్ని ఇబ్బందులకి ఇక్కట్లకి దారితీసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె ఏదో జనరల్గా ఎప్పుడు చర్చలకు పిలిచి సమ్మె చేయడం, ఒకవేళ చర్చలు సఫలీకృతం అయిపోతే మరొకసారి పొడిగించడం, ఇంకోసారి చేయడం. ఎందుకంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా స్టెప్ బ్యాక్ అవుతుంటారు. ఆర్టీసీ వాళ్ళు కూడా, డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళందరూ కూడా, గ్యారేజ్లో పనిచేసే మెకానిక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకసారి స్టెప్ బ్యాక్ అవుతే మరలా విప్లవైతే మరలా సమ్మె చేస్తుంటారు. కానీ ఇది విషాద ఘటన. ఇక్కడ చూడొచ్చు, ఆయన మంటలతో పాటు వెళ్తున్న దృశ్యం నిజంగా హృదయాన్ని కలిచివేస్తుంది.